నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగలితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏ వాస్తు భూయః. జై శ్రీమన్నారాయణ. ఈ భోగి రోజున ఉదయాన్నే మన వాళ్ళంతా కూడా పాత సామాన్లన్నీ కూడా బయట పెట్టేసి పాత కర్రలు అవి ఇవి పెట్టి భోగి మంటలు కాల్చుకుంటూ ఉంటారు. దానిలో గల ఆంతర్యం ఏమిటో తెలిసిన, మనకున్నటువంటి కర్మనంతా కూడా పరమాత్మ తన యొక్క దృష్టి మన మీద పడడం చేత మనకుండేటువంటి పాప కొండలన్నీ కూడా దహించి వేసి మనమంతా కూడా పరిపూర్ణమయ్యి ఆ పరమాత్మను ఆరాధించాలి అని దాంట్లో గల ఆంతర్యం. కనుక చక్కగా భోగిని చాలా వైభవంగా జరుపుకోండి. ఇక ముగ్గులు వేసుకుంటాం. ఈ ముగ్గులు ఎందుకో తెలుసిన, ఇంటికి కొత్తగా పంట వస్తుంది కనుక ఈ పంటను ఆహ్వానిస్తూ చేసేవే ఈ ముగ్గులు అలంకరించుకొని మంగళ తోరణాలు కట్టుకొని. పంట లక్ష్మీదేవి కాబట్టి ఆ లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఇంటినంతా కూడా అలంకరిస్తాం. ఇవి భోగిలో ఉండేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయములు. ఇంకొక విషయం ఉంది, అదేమిటంటే సాయంకాలం పూట పిల్లలకి భోగి పళ్ళు పోయడం. వీటిలో ఏమేం కలపాలో తెలుసిన, రేగిపళ్ళు, బియ్యము, అలాగే పువ్వుల రెక్కలు, చిల్లర పైసలు, తర్వాత బియ్యముతో చేసినటువంటి చిన్న చిన్న ఉండ్రాళ్ళలాగా చేస్తారు అవి. వీటన్నిటినీ కలిపి పిల్లలకు ఆయుష్ బాగుండాలి. అలాగే నువ్వులు కూడా వేస్తారు. నువ్వులు దేనికి ప్రతీక అంటే ఆయుష్కు ప్రతీక. అలాగా ఈ నువ్వులు ఇవన్నీ పిల్లలకు వేస్తూ పిల్లలకు మంచి జ్ఞానం ఉండాలి, పిల్లలకు మంచి ఆయుష్ ఉండాలి, వీళ్ళ మంచిగా అభివృద్ధి పొందాలి వీళ్ళు జీవితంలో అని చెప్పి వాళ్ళని ఆశీర్వదిస్తూ పెద్దవాళ్ళు పిల్లలకు చేసేటువంటి గొప్ప వేడుక ఈ భోగి పండ్లు పోసేటువంటి వేడుక. కనుక భక్తులారా, ఇవన్నీ కూడా చక్కగా శ్రద్ధతో జరుపుకొని చక్కగా ఆ గోదారంగనాథుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆ స్వామి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ.